నమస్తే ఫ్రెండ్స్, నేను మీ శ్రావణి. వెల్కమ్ బ్యాక్ టు శ్రావణీస్ కిచెన్. ఈరోజు మన కిచెన్లో బెస్ట్ హెల్దీ హల్వాని మీతో షేర్ చేసుకోబోతున్నాను. ఈ హల్వా రుచిగా ఉండడమే కాదు, ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాల్ని అందిస్తుంది. ముఖ్యంగా పెరిగే పిల్లలకు రోజు ఈ స్వీట్ని కొంచెం చొప్పున తినిపిస్తే గ్రోత్ అనేది చాలా చాలా బాగుంటుంది. ఇదే కాదు, గుమ్మడి గింజల్ని నానబెట్టి కానీ లేదా పొడిలా చేసి పాలల్లో కలిపి ఇచ్చిన పిల్లల గ్రోత్ అనేది చాలా బాగుంటుందండి. అలాగే ఈ హల్వా ఎదిగే పిల్లలకే కాదు, పెద్దవాళ్ళకి, పండు ముసలి వాళ్ళకి, ఇలా అందరికీ ఆరోగ్యానికి చాలా చాలా మేలు చేస్తుంది. సింపుల్గా బాగా కుదిరేలా ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం రండి. ఈ హల్వా కోసం ఇలా ఎల్లో గుమ్మడికాయను తీసుకోండి. ఇది మనకు కేజీ వరకు ఉండొచ్చు. ముందుగా బాగా కడిగి కట్ చేయండి. నేను ఈ హల్వాని కొంచెం ఎక్కువగానే ప్రిపేర్ చేస్తున్నానండి, ఎందుకంటే మనకు ఈ హల్వా వారం రోజులు నిల్వ ఉంటుంది. సో ఇలా కట్ చేశాక పైన పొట్టును పీల్ ఆఫ్ చేయండి. మీరు కావాలంటే ఇలా పీలర్తో అయినా చేయొచ్చు, కానీ పైన ఉండే పొట్టు అనేది గట్టిగా ఉంటుంది కదా, పీలర్తో చేయడం కొంచెం కష్టం అవుతుంది. కాబట్టి ఇక్కడ నేను నైఫ్తోనే ఇలా చిన్న చిన్నగా కట్ చేసినట్టుగా చేస్తూ పైన షెల్ అంతా కూడా తీసేస్తున్నాను. సో ఇలా మనం పైన షెల్ని పూర్తిగా రిమూవ్ చేశాక ఇప్పుడు గ్రేటర్తో తురిమి తీసుకుందాం. మనకు ఈ హల్వా చేయడానికి పెద్దగా టైం పట్టదు, కానీ ఇది కట్ చేసి ఇలా గ్రేట్ చేయడానికి కాస్త టైం పడుతుంది. ఇలా మొత్తం గ్రేట్ చేసి తీసుకున్నాక మరో పక్కన స్టవ్ ఆన్ చేసి ప్యాన్లోకి ఒక 2 టేబుల్ స్పూన్ల నెయ్యిని తీసుకొని బాగా వేడి చేయండి. నెయ్యి బాగా వేడెక్కాక 1-2 టేబుల్ స్పూన్ల చొప్పున జీడిపప్పు, బాదం పప్పు ముక్కల్ని తీసుకొని చక్కగా ఫ్రై చేయండి. కొంచెం గోల్డెన్ షేడ్కు వచ్చాక ఒక గిన్నెలోకి తీసుకొని పక్కనుంచండి. ఇప్పుడు ఇదే నెయ్యిలోకి మనం తురిమి పెట్టిన గుమ్మడి తురుమును కప్పు కొలతతో కొలుచుకుంటూ తీసుకుందాం. 1, 2, 3 కప్పులు, 4, 5 కప్పులు. మనం తురిమింది కంప్లీట్గా 6 కప్పుల వరకు వచ్చిందండి. సో ఇలా మొత్తం గుమ్మడి తురుమును తీసుకున్నాక మంటను హై ఫ్లేమ్లో పెట్టి ఇలా కలుపుతూ 4-5 నిమిషాలు ఉడికించండి. ఇలా ఫ్రై చేయడం వలన ఇందులో ఉండే ఒగరు శాతం తగ్గిపోతుంది. అలాగే ఈ గుమ్మడిలో పోషకాలు చాలా ఎక్కువగా ఉంటాయండి. ఇందులో క్యాలరీస్ తక్కువగా ఉండడం వలన బరువుని తగ్గిస్తుంది. అలాగే రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. ముఖ్యంగా కంటి చూపును చాలా మెరుగుపరుస్తుంది. ఇది హార్ట్ హెల్త్కైనా చర్మ సౌందర్యానికైనా చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇలా మధ్య మధ్యలో కలుపుతూ ఒక 4-5 నిమిషాలు బాగా ఫ్రై చేసేసరికి ఇందులో వాటర్ శాతం కూడా తగ్గిపోతుంది. ఇప్పుడు ఇందులోకి స్వీట్కి సరిపడా బెల్లం తీసుకుందాం. మనం తీసుకున్న 6 కప్పుల గుమ్మడి తురుముకు 2 నుండి 2.5 కప్పుల వరకు బెల్లం పడుతుంది. అంటే 1 కప్పు గుమ్మడి తురుముకు 1/3 కప్ వరకు బెల్లం తీసుకోండి. అరకప్పుకు కొంచెం తక్కువగా తీసుకుంటే స్వీట్ అనేది కరెక్ట్గా సరిపోతుందండి. అదే మీరు స్వీట్ కొంచెం ఎక్కువగా తినేవారైతే 1 కప్పుకి అరకప్పు బెల్లమైనా తీసుకోవచ్చు. ఇక్కడ నేనైతే 6 కప్పుల గుమ్మడి తురుముకు 2.5 కప్పుల బెల్లం తీసుకున్నాను. బెల్లం తీసుకున్నాక మధ్య మధ్యలో కలుపుతూ బెల్లం పూర్తిగా కరిగిపోయేంత వరకు ఉడికించండి. బెల్లం ఎలా అయితే కరిగిపోతుందో మళ్ళీ ఇది ఇలా కొంచెం పలచబడుతుంది. కాబట్టి మంటను ఎక్కువగానే పెట్టి ఇలా మధ్య మధ్యలో కలుపుతూ ఈ నీరంతా తగ్గిపోయేంత వరకు చక్కగా ఉడికించండి. ఇలా ఒక 4-5 నిమిషాలు ఉడికించాక ఇందులోకి 1 టేబుల్ స్పూన్ నెయ్యిని తీసుకొని కలుపుతూ ఉడికించండి. మనకు ఈ హల్వాలో ఇలా మధ్య మధ్యలో ఒక్కో టేబుల్ స్పూన్ చొప్పున ఒక 3 సార్లు నెయ్యిని తీసుకుంటూ ఉడికించాలి. మళ్ళీ ఒక 3-4 నిమిషాల తర్వాత మరో టేబుల్ స్పూన్ నెయ్యిని తీసుకొని కలుపుతూ ఉడికించండి. ఇప్పుడు ఇందులో ఉన్న నీరు అనేది పూర్తిగా తగ్గిపోయి హల్వా కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు ఇలాగే మధ్య మధ్యలో కలుపుతూ ఉడికించండి. కాసేపటికి చూడండి, హల్వా అనేది బాగా ఉడికి ఇందులో ఉన్న నీళ్ళన్నీ పూర్తిగా తగ్గిపోయాయి. ఇలా మనం చివరి భాగం చూసామంటే క్లియర్గా అర్థమైపోతుంది. ఇలా హల్వా బాగా ఉడికి దగ్గర పడ్డాక ఇప్పుడు ఇందులోకి మంచి ఫ్లేవర్ కోసం 1/2 టీ స్పూన్ యాలకుల పొడిని, అలాగే వేసి వేయనట్టుగా చిటికెడంతా ఉప్పుని తీసుకోండి. ఇలా కొంచెం ఉప్పు వేయడం వలన టేస్ట్ చాలా బాగుంటుంది. అలాగే చివరిగా మరొక టేబుల్ స్పూన్ నెయ్యిని తీసుకొని చక్కగా కలపండి. ఇలా బాగా కలిపాక మనం ఫ్రై చేసి పెట్టిన డ్రై ఫ్రూట్స్ని కూడా తీసుకొని ఒకసారి కలిపామంటే కమ్మని రుచితో గుమ్మడి హల్వా రెడీ అయిపోయింది. ఇలా చేసిన హల్వాని వేడి వేడిగా సర్వ్ చేయండి. చాలా చాలా బాగుంటుంది.
అలాగే తినగా మిగిలిన హల్వాని మనం ఏదైనా డబ్బాలో వేసి స్టోర్ చేసుకున్నామంటే వారం రోజులు నిల్వ ఉంటుంది. కావాల్సినంత హల్వాని కొంచెం తీసుకొని వేడి చేసుకొని కమ్మగా తినేయొచ్చు. ఇలా మనం పిల్లల గ్రోత్ కోసం ఇలా ఎక్కువగా ప్రిపేర్ చేసుకొని రోజు కొద్దిగా స్వీట్‌ని తినిపించొచ్చు. లేదా మీకు ఓపిక ఉంటే రోజు కొంచెం గుమ్మడి హల్వా ఫ్రెష్‌గా ప్రిపేర్ చేసైనా పెట్టొచ్చు. ఈరోజు చెప్పుకున్న ఈ హెల్తీ హల్వా రెసిపీ మీకు నచ్చితే ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్‌తో షేర్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్.